ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే వైసీపీ కంచుకోట అనేలా గత 5 సంవత్సరాలు పాలన సాగించారు. ఓవైపు పెద్దిరెడ్డి, ద్వారకానాథరెడ్డి, మిథున్ రెడ్డి, మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, ఇంకోవైపు కరుణాకర్ రెడ్డి. ఇలా ఒక్కరేమిటి, జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నాయకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇలాంటి నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక శక్తుల అరెస్టులపై నోరు మెదపడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై ఆ తర్వాత వెనక్కిచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, నోరేసుకుని ముందు వరుసలో నిలబడే మాజీ మంత్రి రోజా, దొంగ ఓట్లు నమోదు చేయించడంలో సిద్ధహస్తుడైన ప్రస్తుత ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరూ ఏం మాట్లాడడం లేదు. గడిచిన రోజుల్లో భూ కబ్జాలు, మఠం భూముల స్వాహాపై పెద్దిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు, మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి పాత్రపై ఆరోపణలు, ఇక తాజాగా అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతా జిల్లా నేతలే. అయినా నోరెత్తి మాట్లాడేందుకు వైసీపీ నేతలకు ధైర్యం చాలడం లేదు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఎన్నికైన వారు సైతం అప్పుడో ఇప్పుడో ప్రెస్ మీట్లు పెట్టి 4 ఏళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తాం, అంతు చూస్తామంటూ బీరాలు పలుకుతున్నారు తప్ప తమ వారు చేసింది కరెక్టే అన్న మాట చెప్పడానికి వారికి నోరు రావడం లేదు. దీనిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారు కనుకే ఇప్పుడు వారికి తగిన శాస్తి జరుగుతోంది, వారికి శిక్ష పడాలి అంటూ బాహాటంగానే చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు, క్యాడర్ మాత్రం కలుగులో దాక్కున్నట్టుగా మనదాకా రాకుంటే బాగుండు అనుకుంటూ మౌనంగా ఉంటున్నారు.